అని చెప్పేవారు ఉన్నారు, ఆయన చనిపోలేదు అని చెప్పేవారు ఉన్నారు. ఈయన ఆ రోజుల్లో కూడా అంతెందుకు, ఈ 12 మంది శిష్యుల్లో కూడా తోమా గారు అనుమానంతో ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్తున్నప్పుడు శిష్యులు, ఆయన మేము చూసాము, ఆయన మా దగ్గరకు వచ్చాడు అని చెప్తున్నప్పుడు తోమా గారు దాన్ని నమ్మలేకపోయారు. నేను కళ్ళారా చూసి ఆ గాయములు పచ్చిగా ఉన్నాయో లేదో నేను చూస్తేనే, నా చేతితో తాకితేనే నేను నమ్ముతాను అన్న ఆ విధానంలో తోమా గారు ఉన్నారు. సో అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడము అంటే వాళ్ళు కళ్ళారా చూశారు, హింసించబడి, కొరడాలతో కొట్టబడి, ముళ్ళతో గొచ్చబడి, ఉమ్ము వేయబడి, వాళ్ళ చేతులతో ఆ పిడిగుద్దులు వాడిని గుద్ది హేళన చేసి, నీవు దేవుని కుమారుడువా, ఎవడు కొట్టాడో చూడు అని చెప్పి ఒంటి మీద ఉన్న వస్త్రములు అంగీని కూడా వాళ్ళు తీసి చీల్చివేసి చీటీలు వేసుకున్నట్టు అక్కడ చూస్తాం. అంత హింస వాళ్ళ కళ్ళారా చూసి ఈయన తిరిగి లేచాడు, చనిపోయినోడు తిరిగి లేచాడని నమ్మలేకపోయాడు అన్నమాట తోమ. సో దానికి ఆయన రుజువు అడిగాడు. అలాగే సంఘము లేదా మనము క్రైస్తవులైన వారము దేవుని గురించి, లేదా విశ్వాసులైన వారు దేవుని గురించి తెలియని వారు దేవుని గురించి రుజువు ఏముంది అని ప్రయత్నం చేయాలి, ప్రశ్నించాలి, కనుక్కోవాలి, ఆ తర్వాత విశ్వసించాలి. అలాగే విశ్వాసి అయిన వాడు బోధకులు బోధిస్తున్నప్పుడు అవి సరైనవా, దానికి ఆధారం ఏంటి, దానికి వాక్యం ఆధారం ఏముంది, ఒకరు బోధిస్తున్నారు అంటే వాక్యం ఆధారం ఏముంది అని కనుక్కునేలా ఉండాలి. వాక్యం చెప్పకుండా ఒకడు సొంతంగా మాట్లాడుతున్నాడు అంటే అది సత్యమైన బోధ కాదు, తప్పుడు బోధ, అది దేవుడి నుంచి కలిగినది కాదు, దుష్టుడి నుంచి కలిగిన బోధ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే అది అర్థం చేసుకోగలమో, ఎప్పుడైతే ప్రశ్నించగలమో, ఎప్పుడైతే మనం ఆ రుజువుని వెతుక్కోగలమో, ఆ రుజువు నీ సత్యానికి ఆధారం అవుతుంది, నీవు నమ్మే విశ్వాసానికి ఒక బలమైన స్తంభంగా ఉంటుంది అన్నమాట. సో నిన్ను ఎవడు మళ్ళీ కథించలేడు, లేదా నిన్ను మళ్ళీ తప్పు మార్గంలో తీసుకెళ్ళిపోలేడు, ఎందుకంటే నువ్వు రుజువుతో సహా దాన్ని నమ్ముతున్నావు. సో తోమా గారు రుజువుతో సహా నమ్మారు. ఆ రుజువుని ఆయన హృదయంలో భద్రపరుచుకుని ఆయన అనేక చోట్ల స్వార్థం ప్రకటించాడు. మన భారతదేశంలో కూడా వచ్చినట్లు మనకి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సో మనం కూడా ఆధారాలు పట్టుకోవాలి. వాక్యమే నీకు ఆధారం. ఇప్పుడు జరుగుతున్న విషయాలు వాక్యం ప్రకారం ఉన్నాయో లేదో, దేవుని వాక్యము దేవుని మాటల ద్వారా ఉన్నాయో లేదో నీవు ప్రశ్నించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది